పండగలప్పుడు, ఫంక్షన్లప్పుడు మాత్రమే కాదండి. నోటికి ఏదైనా కమ్మగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ పెసరపప్పు పాయసాన్ని ట్రై చేయొచ్చు. ఈ పెసరపప్పు పాయసాన్ని మరింత కమ్మదనంతో ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ పెసరపప్పు పాయసాన్ని ఇలా రెడీ చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. అడిగి మరీ చేయించుకుంటారు. అంత కమ్మగా ఉంటుందండి. పాయసము అంటే పెసరపప్పు పాయసమే కావాలి అనేలా ఉంటుందండి ఈ పెసరపప్పు పాయసం. అంత కమ్మగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఇక్కడ మనము 1 కప్పు పెసరపప్పు తీసుకుందాము. ఇక్కడ నేను పొట్టు తీసిన పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు గల పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని ఎండు ద్రాక్ష. దీంతో పాటు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది వచ్చేసి ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము అండి. ఈ పచ్చి కొబ్బరి తురుము పెసరపప్పు పాయసానికి కమ్మదనాన్ని ఇస్తుందండి. మనం పెసరపప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో సగం కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లాన్ని మనము అదే 1 కప్పు నీళ్ళు పోసుకొని కరిగించుకుందాం. జస్ట్ బాండి మీద కడాయి పెట్టుకొని మనం తీసుకున్న పెసరపప్పుని దోరగా వేయించుకోవాలండి. మరీ రంగు ఎర్రగా రాకుండా, మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంటను దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా దోరగా ఉంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న పెసరపప్పును నీళ్ళు పోసుకొని ఒకసారి కడుక్కోవాలండి. ఒకసారి క్లీన్గా కడిగేసుకుంటే సరిపోతుంది. నానాల్సిన పని లేదండి. టైం ఉంటే కనుక ఒక అరగంట పాటు నానబెట్టుకోవచ్చు. ఇలా కడిగేసుకున్న పెసరపప్పును కుక్కర్లో వేసి 1 కప్పు పెసరపప్పు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, వాటిని వేయించుకుందాము. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని చివరగా మనము పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం కదండి, ఆ పచ్చి కొబ్బరి తురుమును దోరగా వేయించుకోవాలండి. ఆ పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు, మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా దోరగా వేయించుకున్న దాన్ని పక్కన తీసుకుని పెట్టుకుందాము. ఈలోపు మనం కుక్కర్ చల్లారుతుంది. చూడండి, ఇలా పెసరపప్పు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ముద్దలా కాకుండా ఇలా ఉడికితే పలుకుగా ఉండాలి. తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది. బెల్లం కరిగించుకున్నాం కదండి, దాన్ని స్ట్రైనర్ పెట్టి ఇలా వడగట్టుకోవాలి. చూడండి, ఇలా చెత్త ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఈ బెల్లాన్ని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పెసరపప్పు వేసి అందులో కలుపుకోవాలి. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత మనం తీసుకున్న పెసరపప్పు క్వాంటిటీకి 3 కప్పుల పాలు, వేడి పాలే తీసుకోవాలండి. ఇలా 3 కప్పుల పాలు పోసి మరిగించుకోవాలి ఒకసారి. ఇలా పాలు పోసిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక ఉడుకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అందులో 3/4 వంతు వేసేయండి. 3/4 వంతు వేసి చివరగా పచ్చి కొబ్బరి తురుము వేయించుకున్నాం కదండి, అది వేసి బాగా కలిపేసి ఒక్కసారి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా ఇలా మధ్యస్థంగా ఉండాలి. మీకు ఇంకా చిక్కగా కావాలి అంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు. నేనైతే ఇలానే తీసేసుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా రెడీ అయిన పాయసాన్ని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కమ్మగా ఉంటుందండి నోటికి. ఇలా వేడి పాయసంలోకి నెయ్యి వేసుకొని, మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, నోటికి కమ్మనైన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి, వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.